ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, తన్ను తాను తగ్గించుకొనుటలో గల ధన్యత. దేవుని దృష్టికి చెడు నడత నడిచి తన్ను తాను అమ్ముకొనిన రాజైన ఆహాబు కంటే మనష్షే మిక్కిలి చెడ్డవాడై ఉండెను. అదియునుగాక అతడు అన్యజనుల కంటెను మరింత అక్రమముగా ప్రవర్తించెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయం 9వ వచనము. అతడు ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. దేవునికి కోపము పుట్టించుటకై అతడు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. అతడు 12 ఏండ్ల వాడే ఏలనారంభించినప్పుడు అక్రమముగా ప్రవర్తించుటకు మొదలుపెట్టెను. తన యొక్క 55 సంవత్సరముల దీర్ఘకాల పరిపాలనలో అతడు దేవుని సంతోషపరచినట్టే కార్యమొకటైనను చేయలేదు. మనష్షే గొలుసులతో బంధింపబడిన వాడై బబులోనుకు తీసుకుని పోబడినప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొనునని దేవుని వాక్యము చెప్పుచున్నది. 12వ వాక్యము. అతడు దేవునికి బహుగా కోపము పుట్టించుచు బహుదుర్మార్గుడైన రాజుగా ఉండినప్పటికీ అతడు తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకునినందున ఆయన అతనిని కనికరించి యెరూషలేమునకు అనగా అతని రాజ్యమునకు మరలా అతనిని తీసుకుని వచ్చెను. అటు తరువాత అతడు దేవుని కొరకు అనేక కార్యములు చేసినట్లుగా మనము చూచుచున్నాము. వాక్యము 14 నుంచి 16వ వచనము వరకు. ఇంకను పరిశుద్ధముగా జీవించిన రాజుల వలనే మనష్షే యొక్క అవసానము కూడా మిక్కిలి సమాధానముగాను ఆశీర్వాదకరముగాను ఉండెను. మనష్షే తన పితరులతో కూడా నిద్రించెను. 20వ వాక్యము. పాత నిబంధన కాలములో పితరులతో కూడా నిద్రించెను అను పదజాలమును సామాన్యముగా దైవిక మరణముగా పరిగణించిరి. ప్రియ చదువరి, మనుష్యుడు తన్ను తాను తగ్గించుకొనుటకు తీర్మానించినప్పుడు అతడు గతములో చేసిన దుష్టత్వం అంతటినీ దేవుడు మరిచిపోవుచున్నాడనేది దిగ్భ్రాంతి కలుగజేయుచున్నది కదా. ఆయన తన మహాకనికరమును అతనికి చూపించి అతనిని ఆశీర్వదించుదురు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.